Hello friends, welcome to the Teacher Update channel. This is Divya friends. రీసెంట్గా NITTR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆధ్వర్యంలో నడుస్తుంది. దీంట్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ టు ద క్యాండిడేట్స్ అని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ చెప్దామని అనుకున్నాను, బట్ నేను వీడియో చేసే టైంకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే యాక్టివేట్ అయితే కాలేదు, కాబట్టి మళ్ళీ సపరేట్ వీడియో అనేది చేస్తున్నాను. సో దీంట్లో గ్రూప్ సి జాబ్స్ చాలా పొజిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ యాక్టివేట్ అయితే అయ్యింది. సో దీనికి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ఒక్కసారి ఈ వీడియోని ఒకసారి చూపిస్తాను, చూడండి. 23 అవర్స్ ఎగో అయితే చేశాను. NITTRC రిక్రూట్మెంట్ అని చెప్పేసి నాన్ టీచింగ్ పొజిషన్స్ ఉన్నాయి. ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి, అలాగే ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఈ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ మన గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. విప్రో నుంచి జాబ్స్, అలాగే TGS PARC నుంచి అతి త్వరలో 20,000 జాబ్స్ అయితే ఉన్నాయి. ECIL నుంచి పొజిషన్స్, HCL నుంచి పొజిషన్స్, ఇలా చాలా రకాల పొజిషన్స్ మన ఛానల్లో అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చెప్తాము ఫ్రెండ్స్. మనమైతే వచ్చేసి 40K సబ్స్క్రైబర్స్కి అతి దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. సో మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. 40K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసి మీ వల్లనే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అట్లీస్ట్ ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మాకు మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్సే మాకు ఇంట్రెస్ట్గా ఉండి ఇంకా వీడియోస్ చేయాలని అయితే అనిపిస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏమేమి పొజిషన్స్ ఉన్నాయో చూద్దాం. గ్రూప్ సి, గ్రూప్ బి పొజిషన్స్, టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్స్, అలాగే సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ JSA జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ పొజిషన్స్ అన్నీ గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్స్ కింద అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, టెక్నికల్ అసిస్టెంట్ 1 కెమెరా మ్యాన్ అయితే ఉంది. సో ఇక్కడ నేను ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో అయితే మెయిన్ ఫోకస్ చేసేది ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను. సో నేను డీటెయిల్ నోటిఫికేషన్ వీడియో కింద కామెంట్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద స్టాఫ్ రిక్రూట్మెంట్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే వస్తుంది. అప్లికెంట్ రిజిస్టర్, అప్లికెంట్ లాగిన్ అయితే ఉంది కదా. సో అప్లికెంట్ రిజిస్టర్కి అయితే వెళ్ళిపోండి. సో ఇక్కడ నేను రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోతే మీ నేము, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, క్రియేట్ పాస్వర్డ్ అని ఇచ్చేయండి. సో ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ ఫర్ యువర్ ఓన్, కన్ఫర్మ్ పాస్వర్డ్ మళ్ళీ అదే టైప్ చేయండి. RUPW అయితే అడుగుతుంది, నేను నో అని పెడుతున్నాను. ఎస్ అనేవాళ్ళు ఎస్ పెట్టి ముందుకెళ్ళండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, యూజర్ ID అండ్ పాస్వర్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, బ్యాక్ టు హోమ్ పేజ్ ఫర్ కంటిన్యూ ఫర్దర్ స్టెప్స్ అయితే అడుగుతుంది. సో నేనైతే బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. బ్యాక్కి వెళ్ళిపోయి హోమ్ పేజ్కి వెళ్ళమంటుంది. అప్లికెంట్ లాగిన్కి వెళ్ళిపోయి అప్లికెంట్ మొబైల్ నెంబర్, అప్లికెంట్ ఈమెయిల్ ID, యువర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేసుకోండి. ఫ్రెండ్స్ లాగిన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మీకు వస్తుంది, డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ పోస్ట్ సెలెక్షన్ చేసుకోవాలి, తర్వాత జనరల్ ఇన్ఫర్మేషన్, తర్వాత ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, డీటెయిల్స్ ఆఫ్ 2 రిఫరీస్ అయితే ఇవ్వాలి, క్యారెక్టర్ అండ్ యాంటిసిపేటెంట్ రెప్ అయితే ఉంది, ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. అటాచ్మెంట్స్ ఉంటే అన్ని డాక్యుమెంట్స్ దీంట్లో అప్లోడ్ చేయాలి. పేమెంట్ తీసుకెళ్తుంది, తర్వాత అండర్టేకింగ్ అయితే తీసుకెళ్తుంది. ఇలా 10 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి. మీకు ఒకవేళ లాగౌట్ కావాలనుకుంటే ఇక్కడ పైన రైట్ టాప్ కార్నర్లో లాగౌట్ అయితే ఉంది. నాకు అప్లికేషన్ ID 422 అని అయితే అసైన్ అయితే చేశారు. సో ఫస్ట్ అయితే వచ్చేసి పోస్ట్ సెలెక్షన్కి అయితే వెళ్ళిపోదాము. పోస్ట్ సెలెక్షన్ అయితే వచ్చేసి నేను ఇందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి అప్లై చేస్తున్నాను. అర్హత ఇంటర్మీడియట్, ప్రొసీడ్ టు యాడ్ అని కొడుతున్నాను. పోస్ట్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అయితే వచ్చింది. తర్వాత జనరల్ ఇన్ఫర్మేషన్కి తీసుకెళ్ళింది. యాజ్ పర్ ద SSCలో నేమ్ ఎలా ఉందో అలా రాయండి. మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మీ నేషనాలిటీ, మీ రిలీజియన్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంటి, అలాగే మీ మ్యారిటల్ స్టేటస్, జెండర్, కేటగిరీ, స్పెషల్ కేటగిరీ ఏమన్నా ఉందా, సో డూ యూ హ్యావ్ పోసెస్ ఎనీ ఎక్స్పీరియన్స్ మెన్షన్డ్ అబౌవ్ అడ్వర్టైజ్మెంట్ అంటే నాకు లేదు.
సో ఉన్నవాళ్ళు ఇవ్వండి. ప్రెజెంట్ అడ్రస్ ఏంటి, పర్మనెంట్ అడ్రస్ ఏంటి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఇచ్చేసి ప్రొసీడ్ టు సబ్మిట్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ ప్రెజెంట్ ఎంప్లాయ్మెంట్కి అది తీసుకెళ్తుంది. ప్రెజెంట్ ఎంప్లాయ్మెంట్ మీరు ఒకవేళ ఎస్ అయితే మీ డిజిగ్నేషన్ ఏంటి, మీ ఆర్గనైజేషన్ ఏంటి, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏం చేశారు, ఎంత బేసిక్ పే వచ్చింది, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏమి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, అవన్నీ ఇచ్చేసి ప్రొసీడ్ టు సబ్మిట్కి అయితే వెళ్ళండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకెళ్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో అయితే వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్ పాస్ అయ్యి ఎప్పుడు పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, డివిజన్ గ్రేడ్ ఏంటి, డ్యూరేషన్ ఆఫ్ ద డిగ్రీ ఏంటి, నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఏంటి, సబ్జెక్ట్స్ అండ్ స్ట్రీమ్స్ ఏంటో రాయండి. ఒకటి కంటే ఎక్కువ ఉంటే ప్రొసీడ్ టు యాడ్ అయితే క్లిక్ చేసుకున్నట్టే మీరు ఎస్ఎస్సి నుంచి వస్తాయి. ఫస్ట్ వీళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు స్టార్టింగ్ విత్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అప్ టు ఎస్ఎస్సి వరకు ఎంటర్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, డిగ్రీయా, పీజీయా, లేకపోతే ఇంటర్మీడియట్ అయినా ఏది ఉంటే అది ఎంటర్ చేసి అక్కడి నుంచి డౌన్గా ఎస్ఎస్సి వరకు రాసుకురండి. డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో మీరు ఎప్పుడన్నా ప్రీవియస్ ఆర్గనైజేషన్స్లో పనిచేశారా, పోస్ట్ ఏమన్నా మీకు ఉన్నాయా, సో మీకు ఎడ్హాక్ కానీ కాంట్రాక్ట్ కానీ రెగ్యులర్ పొజిషన్స్ చేశారా, ఎంత డ్యూరేషను, టోటల్ ఎక్స్పీరియన్స్ అంతా, బేసిక్ పే స్కేల్ ఎంత, నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏంటో అన్నీ రాసి ప్రొసీడ్ టు యాడ్ క్లిక్ చేయండి. డీటెయిల్స్ ఆఫ్ 2 రిఫరీస్కి అయితే వస్తుంది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ 2 రిఫరీస్లో రిఫరీ 1, రిఫరీ 2 అయితే ఉంటుంది. ఈ రిఫరెన్సెస్ వచ్చేసి మీ కాలేజీలో ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ ఉంటాయి కదా, వాళ్ళకి ఇవ్వండి. లేకపోతే మీరు జాబ్ చేస్తుంటే హయ్యర్ అఫీషియల్స్ ఇచ్చినా పర్వాలేదు. అంతేకాని మీ ఫ్రెండ్స్ లాంటివి అయితే ఇవ్వద్దు. మీకు తెలిసిన గ్రీన్ పెన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళదైనా ఇవ్వచ్చు. సో వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు, మొబైల్ నెంబర్ కూడా తీసుకోండి. అలాగే 2 రిఫరెన్స్ పర్సన్స్ అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత క్యారెక్టర్ అండ్ యాంటిసిపెడెంట్ రిపోర్ట్స్ అయితే వస్తుంది. హ్యావ్ యూ ఎవర్ బీన్ సబ్జెక్టెడ్ టు ఎనీ మాల్ డిస్పెన్సరీ యాక్షన్ తీసుకున్న మీ మీద ఉందా అంటే నో అని పెడుతున్నాను. హ్యావ్ యూ బీన్ డిస్మిస్డ్ అండ్ సస్పెండెడ్ ఫ్రమ్ సర్వీస్ నుంచి కానీ ఎంప్లాయ్మెంట్ నుంచి తీసేశారంటే నో అని పెడుతున్నాను. ఒకవేళ చేస్తే రీజన్ ఇమ్మంటున్నారు ఇక్కడ. వేర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేసులో మీరు ఇన్వాల్వ్ అయ్యారంటే నేను నో అని పెడుతున్నాను. ఈజ్ ఎనీ క్రిమినల్ కేసు, సో మీ మీద పెండింగ్ ఎగెనెస్ట్ కోర్టులో ఏమన్నా ఉన్నాయా కేసులు అంటే నేను నో అని పెడుతున్నాను. ఇవన్నీ ఇచ్చేసి ప్రొసీడ్ టు సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఎనీ అదర్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. రెలవెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉంటే రాసేసి సబ్మిట్ చేస్తే ఇక్కడ అటాచ్మెంట్ స్టెప్స్కి తీసుకెళ్తుంది. అటాచ్మెంట్లో ఫోటో సైజు 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ అయితే వచ్చేసి 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. ఎస్ఎస్సి మార్క్స్ మెమో 150 KB నుంచి 200 KB మధ్యలో ఉండాలి. అలాగే హెచ్ఎస్సి మార్క్స్ ఏమైనా ఉంటే అది, ఇంటర్మీడియట్ మార్క్స్, యూజీ ఏమైనా మార్క్స్ ఉంటే అది, సో మీకు యూజీ కన్సాలిడేటెడ్ డిప్లొమా, ఐటీఐ డిగ్రీస్ ఉంటాయి అది, పీజీ డిగ్రీస్ ఉంటాయి అవి, ఏవి ఉంటాయి అవి ఇవ్వండి. సో మిగతా అయితే మాత్రం క్లోజ్ అని అయితే కొట్టేయండి, అంటే లేకపోతే క్లోజ్ అని కొట్టేయండి. సో ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అన్నీ 150 KBలో ఉండాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి మీరు అన్ని ఎక్స్పీరియన్స్ లెటర్స్ని ఒక పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి అది అటాచ్ చేయమంటున్నారు. 1 MB సైజ్ లోపల ఉండాలి. డాక్యుమెంట్స్ పెండింగ్ కేసెస్ కానీ మీ మీద ఏమైనా యాక్షన్స్ ఉంటే అవి కూడా అప్లోడ్ చేయండి. ఫోటో ఐడెంటిటీ కార్డ్, ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇవ్వాలి. మ్యాక్సిమం 150 నుంచి 200 KB. ఎనీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా అప్లోడ్ చేసి పేమెంట్ డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే సెలెక్ట్ ద నేమ్ ఆఫ్ ద పోస్ట్ జూనియర్ సెక్రటరీ అప్లై చేస్తున్నాను. నీట్ ఫీ ఎగ్జంప్షన్ ఉందా అని అయితే అడుగుతుంది. ఒకవేళ ఎగ్జంప్షన్ వాళ్ళు ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. నో అని పెట్టి డియూ నెంబర్, యూనిక్ రిఫరెన్సెస్ నెంబర్ ఫ్రమ్ ఎస్బీఐ కలెక్ట్ నుంచి, ఫస్ట్ ఎస్బీఐ కలెక్ట్ నుంచి నెంబర్ అయితే వస్తుంది. ముందు ఫీ కడితే తర్వాత అమౌంట్ ఎంత కడుతున్నారు ప్రొసీడ్ టు యాడ్ అయితే వెళ్ళండి. ఒకవేళ ఫీ ఎగ్జంప్షన్ ఉంటే మాత్రం ఎస్ పెడితే, ఇఫ్ ఎస్ సెలెక్ట్ ద మ్యాచ్డ్ వన్. సో మీరు పీడబ్ల్యూడియా, ఫీమేలా, ఎక్స్ సర్వీస్ మ్యానా, ఎన్ఐటీటీఆర్, చెన్నై స్టాఫా, SC/ST కేటగిరీ. ఈ కేటగిరీ వాళ్ళకి ఫీ అయితే లేదు. సో నేను ఫీమేల్ కాబట్టి పెట్టేసేసాను. ప్రొసీడ్ టు పేమెంట్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అయితే వస్తుంది. సో తర్వాత అండర్టేకింగ్ అయితే వస్తుంది. యూ సైన్ అటాచ్మెంట్ వాజ్ నాట్ అప్లోడెడ్, కైండ్లీ అప్లోడ్ అండ్ గివ్ ద అండర్టేకింగ్. సో నేను సైన్ అన్నీ అప్లోడ్ చేస్తేనే అండర్టేకింగ్ అయితే వస్తుందంట ఫ్రెండ్స్. ఇవన్నీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేసేయడమే. చాలా సింపుల్గా అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసేసుకోండి వెంటనే, మిస్ చేసుకోవద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీరు ఇదేంటి ఫీ అయితే పేమెంట్ అయితే వచ్చేసి ఎస్బీఐ కలెక్ట్లో చేయమని అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఎస్బీఐ కలెక్ట్లో చేసిన నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేనైతే వచ్చేసి ఎస్బీఐ కలెక్ట్ ఓపెన్ చేశాను. గూగుల్లో కొట్టి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అయితే వెళ్తున్నాను. సో ఫిల్టర్ బై స్టేట్ అయితే వచ్చింది. ఫస్ట్ అయితే వచ్చేసి ఇది చెన్నైలో ఉంది కాబట్టి చెన్నై అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇక్కడ ఫిల్టర్ బై నేమ్లో తమిళనాడు అని కొట్టినా పర్వాలేదు, NITTR అని కొట్టేసి ఇక్కడ కేటగిరీలు అయితే కొట్టాను. సో NITTR అయితే వచ్చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ టీచర్స్ ట్రైనింగ్ రీసెర్చ్ తమిళనాడు చెన్నై అయితే వచ్చింది. పేమెంట్ కేటగిరీ అయితే వచ్చేసి మీరు దేనికి పే చేస్తున్నారు, సో అది సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే వచ్చేసి నేను రిక్రూట్మెంట్ అండ్ అప్లికేషన్ ఫీకి అయితే వెళ్తున్నాను. అప్లికేషన్ ఫీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏంటో రాయండి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఎలా రాస్తారంటే ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2025-2026 ఉంది కదా. సో దాన్ని అయితే ఓపెన్ చేశాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టు ద క్యాండిడేట్, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద గ్రూప్ ఏ గ్రూప్ బి పొజిషన్స్ అయితే ఉంది. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇందులో అయితే ఉంది ఫ్రెండ్స్, 3/2025-2026 ఉంది కదా. దీని నెంబర్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో లేదా టైప్ చేసినా పర్వాలేదు, టైప్ చేయండి ఆ నెంబర్ని. పోస్ట్కి అప్లై చేస్తున్నారు, నేము, డేట్ ఆఫ్ బర్త్, అప్లికేషన్ ఫీ ఎంత ఉంది మీకు, తర్వాత రిమార్క్స్ ఏమన్నా ఉన్నాయా, సో మీ మొబైల్ నెంబరు, రీటైప్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసుకుని నెక్స్ట్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ అయితే వచ్చేసి ఎంటర్ పేమెంట్ డీటెయిల్స్ వెరిఫై అయితే వస్తుంది. అయితే కంప్లీట్ పేమెంట్ చేయండి. క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ ఏది ఉంటే మీ దగ్గర దాంతో పే చేసేయండి. తర్వాత ప్రింట్ తీసుకోండి అప్లికేషన్ ఫామ్ని. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఉంది అప్లికేషన్. సో మీకు అర్థమైంది అనుకుంటాను. చివరి వరకు అయితే నేను చూపించాను ఎలా అప్లై చేయాలని చెప్పేసి. ఎవరూ మిస్ చేసుకోవద్దు. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ నుంచి వచ్చింది. మీకు పోస్టింగ్ కూడా ఇందులోనే ఉంటుంది. సో మీకు ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వాళ్ళకు కూడా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సబ్స్క్రిప్షన్ లైక్సే మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మాకు మోటివేషన్గా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.